కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతుంది. 9వ ప్రతి ఫ్యాక్టరీకి ప్రతి స్కూల్కి ప్రతి ఆఫీసుకి మేము నోటీస్ వర్క్ జరగకూడదు. కార్మికుల చేత ఈరోజు పని చేయించకూడదు. ఎటువంటి ఇబ్బంది లేదు కదా. మీకు సిఐటియు యూనియన్ గురించి తెలుసా? విన్నారా? సిఐటియు యూనియన్ గురించి గతంలో సాయి కంపెనీ మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం పనిచేస్తుంది. కష్టపడేది మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈ కార్మికులకు ఇబ్బంది వచ్చినా చెప్పండి. మీరు యూనియన్లో చేరాలా, చేరితే మీకు మంచిది. సిఐటిలో చేరండి. గతంలో ఉండింది, మరి ఈ మధ్య కాలంలో యూనియన్ అందుబాటులో ఎవరు లేరు. ఫస్ట్ సాయి కంపెనీలో ఉండింది. మీరందరూ యూనియన్లో చేరండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈరోజు మీ యాజమాన్యం బాగా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక యాజమాన్యం మారచ్చు, మేనేజర్లు మారచ్చు, మాకు కూడా సార్గా అన్నీ బాగా చూస్తారు. తర్వాత వాళ్ళ వారి ఇంకొకరు రావచ్చు, తర్వాత ఇబ్బంది పడవచ్చు. అదే యూనియన్ అనేది ఉండింది అనుకోండి మీ దగ్గర. మాకు యూనియన్ అండ ఉంది, మాకు యూనియన్ అండ ఉంది. మాకు ఏదన్నా చిన్న ఇబ్బంది జరిగినా మాకు యూనియన్ వస్తుంది. మా యూనియన్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఈరోజు ఈ ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేశారు. 42 రోజులు సిఐటి వాళ్ళకి అండగా నిలబడింది. అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఆశా వర్కర్స్, అదే విధానంలో మీరు కూడా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది జరుగుతుంది, ఎవరు వస్తారు? ఒకరికొకరు కనుక్కోవాలమ్మా, మాకు ఇబ్బంది జరిగింది, ఒకరికొకరు మాట్లాడుకుని గమ్ముగా పోవాలి. కామ్రేడ్స్, ఈరోజు జూలై 9వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె చేపట్టడం జరిగింది. ఈరోజు సాయి కంపెనీ, అలాగే స్టార్ కంపెనీ, 5 స్టారు, ఈ కంపెనీ కార్మికులందరినీ ఈరోజు ఈ కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా నడుచుకుంటే కార్మికులంతా పెద్దగా పోరాడి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.